Elim Ministries International. Founder and Senior Pastor Reverend K. Dinesh. Reverend K. Dinesh గారు యవ్వన కాలంలో దైవ దర్శనం పొంది దేవుని పిలుపుకు లోబడి ప్రపంచ వ్యాప్తంగా UAE, ఇరాన్, ఆఫ్రికా, ఇండియా దేశాలలో సంఘములను స్థాపించి దేవుని కొరకు బహుబలముగా వాడబడుచున్న దైవజనులు. ఈ పరిచర్య ద్వారా అనేక మంది విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదమును పొందుచున్నారు. ఈ ఆశీర్వాదమును మీరు పొందాలంటే లోగోస్ ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఏలిం మినిస్ట్రీస్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి లోగోస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆత్మీయమైన మేళ్లు పొందుతూ దేవుని స్తుతిస్తూ దేవుని సందులో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చవి చూస్తున్నారని విశేషంగా మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమం మీ అందరి కొరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని అనేక మంది ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం దేవునిలారా, నిశ్చయంగా ఈ దినం కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాడని విశేషంగా మేము నమ్ముచున్నాము. ముఖ్యంగా ఈ దిన మన వాక్య భాగమును చదువుకునే ముందు మనమందరం కూడా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానాధిపతి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడే దేవ, ఈ దినను ఎవరెవరు మీ వాక్కులు వినాలని ఆశ కలిగి ఉన్నారు వారందరితో మీరు మాట్లాడండి. వారి యొక్క మనోనేత్రములు తెరవండి. మేమందరం మీ కొరకు పరిమళ వాసనగా ఉన్నట్టు కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వినయంతో వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇలాగున సెలవిస్తుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని వాక్యం రాయబడుతుంది. దేవునిలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం తెలుస్తుందంటే సువాసనగా కనపరచు, అంతేకాకుండా విజయోత్సాహంతో ఊరేగించున్నటువంటి దేవునికి స్తోత్రం. దేవునిలారా, మనమందరము కూడాను దేవుని కొరకు పరిమళ వాసనగా, సువాసనగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన గురించి అంటున్నాడు. దేవుడారా, అదేంటంటే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచచ్చు అని అంటున్నాడు. దేవుడారా, క్రీస్తును గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసన మీరు కనబరచాలి. దేవుడారా, చూడండి, మనకు అందరికి కూడాను ప్రెసిడెంట్ ఒబామా గారు తెలుసు, లేదంటే కనుక ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులందరూ మనకు తెలుసు. కానీ ఆ వ్యక్తికి మీరు తెలుసా లేదన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రభుతో మీకు ప్రభు తెలుసు, మీరు ప్రభు తెలుసు అని చెప్పేసి చాలాసార్లు మీరు అనుకోవచ్చేమో, కానీ ప్రభుకి మీరు తెలుసా అంటే ప్రభుతో మీకున్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం బట్టి మీ జీవితంలో ప్రభు యొక్క మహిమ మీ మీదకి వస్తుంది, ప్రభు యొక్క ప్రభావం మీ మీదకి వస్తుంది, ప్రభు యొక్క ఆత్మ మీ మీదకి వస్తుంది. తద్వారా ప్రభు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో ఆయన ద్వారా మనం కూడా ప్రకాశిస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక పేరుంది, ఆయన 10,000లో సుందరుడు అని చెప్పి. అలాగనే ఆయన 10,000లో సుందరుడు అయితే నీవు కూడాను 10,000లో సుందరుడుగా, సుందరురాలుగా ఉండాలి నీవు. దేవుడారా, కనుకనే దేవునికి వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు సువాసనగా అనేకమైన స్థలాలలో పరిమళ వాసనగా ఉండాలి. అంటే నువ్వేదో పర్ఫ్యూమ్ వేసుకుని వెళ్ళడమో, డియోడ్రెంట్ వేసుకుని వెళ్ళడమో, లేదంటే సుగంధ ద్రవ్యాలు పూసుకుని వెళ్ళడమో కాదు, కానీ క్రీస్తు యొక్క జ్ఞానమును ధరించుకుని వెళ్ళాలి. అను దినము కూడాను నీవు దేవుని యొక్క వాక్యమును పఠించి, దేవుని సందులో ఆత్మశక్తిని అనుభవించి, ఆత్మీయమైనటువంటి మేలును అనుభవించి అనేక మందికి ఆ వాసనను కనపరిచేవాడిగా, చూపించేదానిగా నువ్వు ఉండాలని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా కూడాను ఆ కనపరచడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. విజయోత్సాహంతో దేవుడు ఊరేగిస్తాడు. దేవునిలారా, చూడండి, ఈ యొక్క సువాసనకి విజయోత్సాహానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. కారణం ఏంటంటే అనేక మంది విజయోత్సాహాలు జరుపుకుంటున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో వారు అలంకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. వివాహ మహోత్సవంలో మనం చూడండి, వివాహం అవుతుంటే పెళ్లి కుమార్తెను, పెండ్లి కుమారుని అతడు ఎలాగున్నా కూడా అతడికి మాత్రం మంచి పరిమళ వాసనగా మనం అందరూ కూడా అలంకరిస్తూ ఉంటాం. అంతవరకు సెంటు వాసన తెలియనటువంటి వ్యక్తులు కూడాను సెంట్లు మనం ధరిస్తూ ఉంటాం. దేవుడారా, కారణం ఏంటంటే వారు ఆ వివాహ మహోత్సవంలో ఎంతో ఆ యొక్క ఆహ్లాదంతో వారు ఆ యొక్క అనేక మందికి పరిమళంగా వాసనగా ఉండాలని చెప్పేసినటువంటి ఉద్దేశంతో వారిని అలాగని మనం అలంకరిస్తుంటాం. అంతేకాకుండా పెండ్లికి వచ్చేటువంటి వారిని ఆ యొక్క
సుగంధ ద్రవ్యాలను పోస్తూ ఉంటాం, ఒక్కోసారి పన్నీరు పోస్తూ ఉంటాం. దేవుడు కారణం ఏంటంటే వారందరూ కూడా పెండ్లి వాతావరణం అంతా కూడాను మంచిగా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి చేస్తుంటారు మన యొక్క ఇండియా దేశంలోని. అయితే దేవుని బిడ్డారా, మరి ఇంతగా మనం అందరము కూడాను మన యొక్క వాతావరణాన్ని మంచిగా ఆహ్లాదకరంగా ఉంచుకుందాం అనుకుంటుంటే దానికి కలిగిన కారణం ఏంటంటే ఒక శుభ కార్యము, ఒక మేలుకరమైన కార్యము, ఒక మంచి కార్యం విషయంలో మనం అందరము కూడాను ఆసక్తి కలిగి ఉన్నాము కనుక. అలాగనే దేవుడు కూడాను మన అందరూ కూడాను సువాసనగా ఉంచాడు. ఎందుకంటే నిశ్చయంగా నీ యొక్క విజయం ద్వారా, నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు నీకు ఇచ్చేటువంటి విజయాల ద్వారా నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు దేవుడారా. అంతేకాకుండా కూడాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో చూసుకుందాము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎవరిని ప్రేమించారంటే ఈ దినను వీక్షిస్తున్నట్టు నిన్ను ప్రేమించాడు, ఈ దినను ఈ లోకంలో ఉన్న వారు అందరినీ ప్రేమించాడు. ప్రేమించేశారంటే పరిమళ వాసనగా ఉండడం కోసం అంట. చూడండి, ఒక పెర్ఫ్యూమ్ లాగా, ఒక పెర్ఫ్యూము ఈ స్థలంలో ఇలాగ జల్లేను అనుకోండి, కేవలం ఈ స్థలంలో ఉండిపోద్ది దినములారా, అది అలాగా వ్యాపిస్తుంది దినములారా. నిశ్చయంగా ఒకవేళ నువ్వు పర్ఫ్యూము బట్టలకు పూసుకొని వెళ్తే గనక మరి ఆ యొక్క పర్ఫ్యూము మరి అనేకమైనటువంటి వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో కూడా అనేక మందికి వాసన ఇస్తుంటుంది. అంటే పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది, లేదా పరిమళ వాసన అనేటువంటి సుగంధ ద్రవ్యం అనేటువంటిది పర్మనెంట్గా కొంతకాలం నీతో పాటు ఉంటుంది దినములారా. అందుకోసం చూడండి, ఇప్పుడు చాలా మంది ఆయిల్ పర్ఫ్యూమ్స్ అని చెప్పి తయారు చేస్తారు దినములారా. ఈ దుబాయ్ దేశంలో అయితే కనుక ఆయిల్ పర్ఫ్యూమ్స్ ఎక్కువగా చెల్లుబాటు అవుతుంటాయి. వాటిని ఒక్కసారి కనుక మన బట్టల మీద వేస్తే మనం బట్టలు ఉతికినా కూడాను ఆ పర్ఫ్యూమ్లో ఉన్నటువంటి వాసన పోదు. కాబట్టి నిశ్చయం కూడా అనేక మంది ఒక్కసారి కొట్టుకుంటే చాలు, అనేక సార్లు కొట్టుకొని మళ్ళీ కూడాను ఆ యొక్క డబ్బు ఖర్చు పెట్టవలసిన వ్యాయామం లేదని చెప్పేసి అలాంటి ఆయిల్ పర్ఫ్యూమ్స్ కొనుక్కుంటున్నారు దీని ద్వారా. మంచిదే, నువ్వు అలాంటి పర్ఫ్యూమ్స్ కొనుక్కొని మంచిగా నీ యొక్క బట్టలకు, నీ ఒంటికి, దేహానికి మరి పూముకొని నీవు ఎలాగైతే పరిమళ వాసనగా ఉండాలని పర్మనెంట్గా కోరుకుంటున్నావో, శాశ్వతంగా కోరుకుంటున్నావో, అలాగనే ప్రభువు కూడా నీవు ప్రభు కొరకు పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుడారా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలాగైతే పరిమళ వాసనగా ఉంచాడో ప్రభువు నిన్ను కూడాను అలాగనే అనేక మంది కొరకు పరిమళ వాసనగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు దేవుడారా. అంతేకాకుండా ఆయన అంటున్నాడంటే పరిమళ వాసనకు మన కొరకు తను తాను దేవునికి అర్పించుకున్నాడట. ఎలా అర్పించుకున్నాడు? అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు దేవుడారా. అలాగే మనము వాసనగా బయటకు ఉండాలంటే మనము దేవుని చేత, దేవుని అనేటువంటి ఆ యొక్క దహించు అగ్ని అనేటువంటి దేవుని చేత మనం దహించబడాలి దేవుడారా, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి దేవుడారా. ఆ తర్వాత మాత్రం మనలోని పరిమళ వాసనలు బయటకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏంటంటే దేవునికి అర్పణముగా అర్పించుకున్నాడు. నువ్వు మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని, నీ జీవనాన్ని దేవునికి అర్పించుకోవాలి. కారణం ఏంటంటే నీ యజమాని దేవుడే ఉన్నాడు దేవుడారా, నీకు భర్త దేవుడే ఉన్నాడు దేవుడారా. అంతేకాకుండా కూడాను నీవు ఈ దినమున ఇలాగున్నటువంటి స్థితి ఏంటంటే ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే ఉన్నావు గనుక నీవు ప్రతి విషయంలో, ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వేమి చేయాలంటే ప్రభువుకి నువ్వు అప్పగించుకొని, ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకొని నీవు ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని యొక్క నామ మహిమార్థమే మిమ్మల్ని కోరుతున్నాను దేవుడారా. అంతేకాకుండా కూడాను బలిగా కూడా అర్పించుకున్నాడు దేవుడారా. చూడండి, అనేక సార్లు మన యొక్క జీవితాలలో ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే కనుక అది ఆ నిశ్చయం కూడాను సాక్రిఫైస్తో కూరింది, బలితో కూరింది దేవుడారా. ప్రేమలో నిశ్చయంగా కూడాను మరి ఆ యొక్క స్వేచ్ఛగా మనం దేవుని సందులో ఎలాగైతే మనం అప్పగించుకుంటామో అలాగనే మనం దేవుని కొరకు ఒక కార్యాన్ని చేయాలి, ఒక గొప్ప పనిని చేయాలి. నువ్వు ప్రేమించే వ్యక్తి కోసం ఎంత త్యాగమైన చేస్తావు కదా, అలాగే ప్రభు కొరకు, ప్రభు మన కొరకు త్యాగాన్ని చేశాడు. ఆయన చూడండి 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించాడు, కానీ ఆయన గురించి ప్రపంచం అంతటికీ తెలుసు దేవుడారా. కాబట్టి ఆయన ఎంత పరిమళ వాసనగా ఉన్నాడో నీవు గ్రహించవచ్చు దేవుడారా. ఎందుకంటే 33.5 సంవత్సరాల వయసు అనేది అతి లేతమైనటువంటి యవ్వన ప్రాయం దేవుడారా. తన యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని పానముగా పెట్టడానికి ప్రభు కోరుకున్నాడు. అయితే నీకున్నటువంటి వయస్సును, నీకున్నటువంటి అందచందాలను, నీకున్నటువంటి తలాంతులను నువ్వు ప్రభు కొరకు ఎలాగ వినియోగించుకుంటున్నావు అన్నదే ప్రశ్న దేవుడారా. నీవు దేవుని కొరకు వినియోగిస్తున్నావా? నీ సొంత ప్రయోజన నిమిత్తం వినియోగిస్తున్నావా? నీవు దేవుని నా మహిమార్థమే జీవించడానికి, దేవుని కొరకు పరిమళ వాసనగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేదంటే కనుక నీవు దుర్వాసనగా ఉంటున్నావు అన్నది చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. అంతేకాకుండా కూడాను అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఆఖరి వచనం అంటున్నాడు కదా, అలాగున్నే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడారా. చూడండి, ప్రేమ కలిగి నడుచుకొనుడి అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి వర్తమానమే.
అదే వర్తమానంను యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పారు. దేవులారా, ధర్మశాస్త్రం అంతా కూడాను మరి 2 ఆజ్ఞల్లో ఎమర్చబడిందని కూడా అని చెప్పాడు. ఏంటంటే మరి నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలని, రెండవదిగా ఏంటంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ప్రేమలో మొత్తం బైబిల్ గ్రంథం అంతా దాయబడింది. అంటే ప్రేమ దేవుని యొక్క ప్రేమను పరిపూర్ణము చేస్తుంది దేవుడారా. అందుకోసమే మరి యోహాను సువార్త మనం చూసుకుంటే కనుక 13వ అధ్యాయంలో 34వ వచనం తీసుకుందాం. యోహాను సువార్తలో 13వ అధ్యాయం 34వ వచనం అలాగే సెలవిస్తుంది, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనను మీకు కొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉంటేనే దేవుని యొక్క శిష్యులని, యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులని తెలుసుకుంటారు దేవులారా. ప్రేమ లేకపోతే కనుక ప్రభువుని తెలియనటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు గనక. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు గనక మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమను వ్యక్తపరచవలసిన వారుగా ఉన్నారు దేవులారా. చూడండి, ఈ లోకంలో అనేక మంది ప్రభుని ప్రేమిస్తున్నాము, ప్రభుని సేవిస్తున్నాము, ప్రభుని ఆరాధిస్తున్నాము అని చెప్పేటువంటి అనేక మంది ప్రేమ కలిగి ఉండకపోవడం మేము చూస్తున్నాం దేవులారా. కారణం ఏంటంటే నువ్వు ప్రేమిస్తే ప్రభుని ప్రకటిస్తావు. ఎందుకంటే నువ్వు ఒకవేళ నీ కుటుంబ సభ్యులు ఎవరినైనా ప్రేమించావు అనుకో, నీ బిడ్డలు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్కచెల్లు కానీ, నీ కుటుంబీకులు ఎవరైనా కూడాను వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటే, లేదంటే నీ బిడ్డ మరి నీకున్నట్టు తనకి చదువుల్లోని ఉన్నతమైన స్థితిలో పాస్ అవుతే కనుక నువ్వేం చేస్తావంటే, ఇదిగో నా బిడ్డ మరి ఉన్నతమైన స్థితిలో పాస్ అయ్యాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడు, ఫలానా ర్యాంక్ వచ్చింది అని చెప్పి అనేక మందికి నువ్వు చెప్తావు దేవులారా. నా బిడ్డ ఇంత గొప్ప కార్యం చేశాడు, అంత గొప్ప కార్యం చేశాడని చెప్పి. నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు అనేక మందికి చెప్తావు. నువ్వు ఈ దినం చెప్పలేకపోతున్నావు అంటే ప్రభుని సరిగా నువ్వు ప్రేమించట్లేదనే కారణం. అంతేకాకుండా ప్రభు ప్రేమ ఒకవేళ నీలో ఉన్నా కూడా ఎవరికైనా నువ్వు చెప్పేటువంటి ఆ గుణగుణాలు నీలో లేకపోతే కనుక నీవు ప్రభు ప్రేమను సరిగా ఆస్వాదించలేదని చెప్పేసినటువంటి అర్థం వస్తుంది దేవుడారా. కాబట్టి నిశ్చయంగా మనమందరం కూడాను ప్రభు ప్రేమను ఆస్వాదించాలి. అంతేకాకుండా ప్రభుని ప్రకటించేవారుగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, దేవుని బిడ్డలారా, మరి చూసుకుంటే క్రీస్తు కొరకు మనం ఎంత పరిమళ వాసనగా ఉండాలో మనం తెలుసుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు కదా, అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకుని అంటున్నాడు. మనం చూసుకున్నటువంటి వచనాల్లో మనం చూసుకుంటే నిశ్చయం కూడాను ప్రభు మాట్లాడుతున్నట్టు మీరు ఒకరినొకడు ప్రేమింపవలననేది నేను కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను అంటున్నాడు. అంతేకాకుండా కూడాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడాను అనేక మందిని ప్రేమించండి అయ్యా అని అంటున్నాడు దేవులారా. అంటే ప్రభు మిమ్మల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆయన ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడ శరీరధారిగా లేడు గనక, ఆత్మస్వరూపిగా మీలో ఉన్నాడు గనక, మీలో ఉన్నటువంటి ప్రభు ప్రేమను మీరు దాచుకోక మీరు అనేక మందికి పంచిపెట్టేవారుగా ఉండాలి, ప్రభుని ప్రకటించేవారుగా ఉండాలి, ప్రభుని వ్యాప్తి చేసేవారుగా ఉండాలి దేవులారా. అంతేకాకుండా ప్రభు ఏమంటున్నాడంటే అప్పుడు మీరు నా శిష్యులే ఉంటారని చెప్పి అంటున్నాడు దేవుడు 35వ వచనంలో. మరి అంటున్నాడు కదా, మీరు ఒకరినొకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. కాబట్టి నిశ్చయులను మరి నీవు ప్రభు యొక్క శిష్యుడిగా, ప్రభు యొక్క బిడ్డగా నువ్వు తెలుసుకుని మరలాలంటే అనేక మంది నువ్వు ప్రేమించేవాడుగా, ప్రేమను వ్యక్తపరిచేవాడుగా ఉండాలి. ప్రేమ ఎలాంటిదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే అనేకమైనటువంటి బంధాలను కలిపే దినుడు. ముఖ్యంగా ఒకవేళ ఏదైనా వ్యక్తిని ప్రేమిస్తే అతడు ఎప్పుడు ఎన్నడూ నిన్ను మర్చిపోలేడు దినులారా. చూడండి, ప్రేమికులు చాలా మంది ఏం చేస్తుంటారంటే వారు ప్రేమలో నిలిచి ఉండాలని చెప్పి వారు అనేకమైనటువంటి బహుమానాలు వారికి ఇస్తూ ఉంటారు. అలాగే నువ్వు అనేక మందికి బహుమానంగా ఉండాలి దినులారా. అంటే ప్రభువును నువ్వు బహుమానంగా నువ్వు అప్పగించాలి దినులారా. అందుకోసమే దేవుడు నీకేం చేస్తాడంటే నీకు బహుమానాలతో నింపుతాడు దినులారా. ఎప్పుడైతే ప్రభువు నిన్ను ప్రేమిస్తాడో, ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడైతే వస్తావో ప్రభు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. ఆత్మిక ఫలాలు మాత్రమే కాకుండా ఆత్మిక వరాలు ఇస్తాడు, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడారా, ఆ యొక్క ఆత్మ వరాలతో నువ్వేమి చేయాలంటే అనేక మందిని నువ్వు దేవుని సన్నిధిలో నడుపుటకు ఆ యొక్క ఆత్మ వరాలను వాడుకొని దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చిన వరాలను దేవుని నా మహిమార్థమే, దేవుని సేవార్థమే దేవుని నాన్న వినియోగించాలని చెప్పి ప్రభు సన్నిధిలో కోరుచున్నాను దేవుడారా. మత్తయి సువార్తలోని 26వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇలాగ సెలవిస్తుంది. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయినటువంటి సీమోని అంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు అని చెప్పేసి అన్నారంట దేవుడారా. అయితే దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వాలని అన్నారు. అన్న వెంటనే యేసు ఈ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను, ఈమెను మీరు ఎలా తొందరపెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను అంటున్నాడు.
సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను దేవుడారా. కాబట్టి నిశ్చయం కూడా చూడండి దేవుడారా, మరి ఈ దినమున ఈ సువార్త మీకు వస్తుంది అంటే గనక ఆ దినమున ఆ స్త్రీ ఈ యొక్క పరిమళ వాసనను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి తల మీద ఆ యొక్క సుగంధ ద్రవ్యాన్ని పోసినట్టు వాళ్ళ దాని ద్వారా ఈ దినమున ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి కార్యము ఇక్కడ ఈ దినమున ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు నెరవేరింది దేవుడారా. కాబట్టి దేవుడు ఎందుకు ఆమెను ప్రశంసించాడంటే, దేవుడు ఎందుకు ఆమె గురించి అంత సంతోషాన్ని వ్యక్తం పరిచాడంటే, నిశ్చయం కూడాను ఆమె ఏం చేసిందంటే అంత విలువ కలిగినటువంటి, దాదాపు దానికి విలువ ఎంత అనంటే ఈ దినాల్లో చూసుకుంటే కనుక ఒక ఇల్లును కొనేయచ్చు దేవుడారా, అంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అత్తరుబొడ్డు దేవుడారా. కాబట్టి నిశ్చయంగా అంత శ్రేష్టమైనటువంటి అత్తరుబొడ్డుని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల మీద పోసింది అంటే కనుక నిశ్చయంగా దేవుడారా, అంటే తన ఆస్తి అంతా కూడా పోసేసింది, తన జీవనం అంతా కూడా పోసేసింది, తన జీవితంలో తను దాచుకునేది అంతా కూడా పోసేసింది దేవుడారా. కారణం ఏంటంటే ప్రభువుని నిశ్చయం కూడాను ప్రభు యొక్క మరి ఆయన మృత పునరుద్ధానం కొరకు ఆమె సిద్ధపరుస్తుంది దేవుడారా. కాబట్టి నిశ్చయం కూడాను ప్రభు దాని గురించి మరి అయిష్టత చూపలేదు కానీ ఇష్టతనే చూపాడు దేవుడారా. అంటే ప్రభువు కూడా పరిమళ వాసనడానికి కూడాను ప్రయత్నం చేశాడు. అంటే ప్రభు పర్ఫ్యూమ్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం దేవుడారా. అంటే ఈ దినమున మరి ఆ స్త్రీ చేసింది కొనియాడబడింది. కారణం ఏంటంటే ప్రభు కొరకు ఒక త్యాగపూరితమైనటువంటి పనిని ఆమె చేసింది దేవుడారా. కాబట్టి నిశ్చయంగా నీ జీవితంలో నీవు ఎలాగున మరి ఆ యొక్క స్థలాలలో నువ్వు పగలగొడుతున్నావు దేవుడారా. ఆ యొక్క ప్రభువు కొరకు నువ్వు పగలగొట్టబడిన తర్వాత, ప్రభు కొరకు నువ్వు వెలిగిన తర్వాత నువ్వు పరిమళ వాసనగా ఉండాలి దేవుడారా. నీ జీవితంలో నీకు ఉన్నటువంటి ఈ కష్టము ప్రయాసము అంతా నువ్వు తీసుకున్నటువంటి జీవనం అంతా కూడా ప్రభు సందులో వచ్చి నువ్వు కొమ్మరించవలసిన వారుగా ఉన్నావు. అప్పుడు ఆ యొక్క సువాసన అనేక మందికి చేరుతుంది దేవుడారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ స్త్రీ ఎలాగైతే ఆ యొక్క అత్తరుబుడ్డిని పగలగొట్టి సువాసన వెదజల్లిందో నీవు కూడాను అలాగనే ఆ యొక్క అత్తరుబుడ్డిని పగలగొట్టి నీవు ప్రభు కొరకు మరి ప్రత్యేకంగా మరి ఆ యొక్క సువాసనగా ఉండాలని చెప్పి దేవుని సందులో నేను కోరుతున్నాను దేవుని ద్వారా. అంతేకాకుండా కూడాను మరి పరమగీతాలను 1వ అధ్యాయంలో 3వ వచనంలో దేవునికి వాక్యం ఏం సెలవుస్తుందంటే, నీవు పూసుకొను పరిమళ తేనము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని చెప్పి రాయబడింది దేవుడారా. నిశ్చయం కూడాను చూడండి ఆ యొక్క మరి సువాసన కలిగినటువంటి పరిమళ తైలంని అనేక మంది ప్రేమిస్తారు. కొన్ని వాసనలు కొంతమందికి ఇష్టం దేవుడారా. అందుకోసమే మనం పూసుకునేటప్పుడు ఆ పర్టికులర్ వాసన తీసుకుని వెళ్తుంటే అబ్బా ఎంత మంచి పర్ఫ్యూమ్ చేసుకున్నారు, అబ్బా ఎంత మంచి సుగంధం పోసుకున్నారు అని చెప్పేసినటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. కాబట్టి నిశ్చయంగా నీవు కూడాను ఈ దినమున మరి ప్రభువు ఇచ్చినటువంటి పరిమళ వాసనగా ఉండవలసినటువంటి ఆ యొక్క పరిమళ తైలాన్ని నీలో ఉంచుకుంటే గనక అబ్బా ఈ వ్యక్తి ఎంత బాగా ప్రభు కొరకు జీవిస్తున్నాడు, అబ్బా ఈ వ్యక్తి ప్రభు యొక్క వాసన అతనిలోంచి వస్తుంది. నిశ్చయం కూడాను ప్రభు ఎంత గొప్పవాడు, ఆ ప్రభుని మనమే ఆస్వాదిస్తే, ఆ ప్రభుని మనమే సేవిస్తే, ఆ ప్రభుని మనమే సొంత రక్షణగా అంగీకరిస్తే ఇంకెంత గొప్ప వాసనగా మనం ఉంటామో అని చెప్పేసి దేవుడారా దేవుడు నిశ్చయం కూడాను అలాంటి అనుభవంలోకి నేను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, కేవలము ప్రేమించడం ద్వారా మనము పరిమళ వాసనగా ఉండడం మాత్రమే కాకుండా కూడాను ప్రేమించేవారు పరిమళ వాసనగా ఉండటకు మరి ఇంకా కూడా ఏంటంటే చూడండి, ప్రేమికులు చాలా మంది బహుమానాలు ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వు నిశ్చయం కూడాను ప్రభు సన్నిధిలో మరి పరిమళ వాసనగా ఉండాలంటే నువ్వు అనేక మందికి ఇచ్చేవాడిగా ఉండాలి. చూడండి, ఇచ్చేవారు చెయ్యప్పుడు పైన ఉంటుంది, పుచ్చుకున్న వారు చెయ్యప్పుడు కింద ఉంటుంది. నువ్వు ఇస్తా 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 వెళ్తా ఉంటే నువ్వు పైకి వెళ్తా 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 ఉంటావు దేవుడారా. పుచ్చుకుంటా 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 ఉంటే నువ్వు పుచ్చుకునే తరగా కిందకి వెళ్ళిపోతా ఉంటావు దేవుడారా. కాబట్టి నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు. గాడ్ ఈజ్ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ గివింగ్. దేవుడికి ఇచ్చేటువంటి స్వభావం ఉంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు అన్నారు దేవుడారా. దాని గురించి ఫిలిప్పీలు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఇలాగుని సెలవిస్తుంది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను అని, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది. చూడండి దేవుడు ఎంత చక్కగా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుందో. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగముగా ఉన్నాడు దేవుడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో నీ కానుకలను దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు కదా, కానుకలు ఇస్తే దేవుడు ఏమి తింటాడా, తీసుకెళ్తాడా అని చెప్పి అనుకుంటాడు. నిశ్చయంగా నీవు సంపాదించేటువంటి సంపాదనలోని 10వ భాగము దేవుని ద్వారా.
అంతేకాకుండా కూడాను నువ్వు దేవునికి దశం భాగం కన్నా కూడాను ఎక్కువగా సేవ పరిచయ నిమిత్తం ఇస్తే నువ్వే ఆస్వాదించబడతావు దేవులారా. ఇంతవరకు కూడా దేవునికి ఇచ్చిన వారు, దేవుని సంధికి ఇచ్చిన వారు, దేవుని నా మహిమాతమే దేవుని సేవకు ఇచ్చిన వారు ఎవ్వరు కూడాను కించపరచబడలేదు దేవులారా, ఎవ్వరు కూడా అడుక్కోలేదు దేవులారా. కాబట్టి నిశ్చయం కూడా దేవుని కొరకు ఇస్తే దేవుని తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవులారా. నువ్వు ఏ పరిస్థితుల్లో నేను ఉండొచ్చు, నువ్వు ఎలాంటి మరి భయంకరమైనటువంటి అప్పుల్లోనూ ఉండవచ్చు దేవులారా, కానీ దేవునికి నువ్వు ఇవ్వాల్సింది మాత్రం ఎన్నడూ నువ్వు తప్పుకోకూడదు. ఒక రహస్యం మీకు చెప్తాను, చాలా మంది అప్పుల్లో ఈ దినాల్లో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుడా. నీ అప్పుల్లో నీ దశం భాగాన్ని తీయండి, నీ అప్పు ఎంత ఉందో దాని దశం భాగం తీయండి, దేవునికి ఇవ్వండి. దేవుడు నిశ్చయంగా నీ అప్పు అంతా పూర్తి చేస్తాడు దేవుని ద్వారా. అనేకమైన అద్భుతాలు మేము చూస్తున్నాం దేవుని ద్వారా. కాబట్టి నీవు నిశ్చయంగా